హాయ్! హలో వ్యూయర్స్. మనకి లాస్ట్ జూలై 9థ్ గిరి ప్రదక్షిణ అనేది జరిగిందండి. గిరి ప్రదక్షిణ మీ అందరికీ తెలిసిందే. సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్స్ నడుస్తారనమాట. మన అపార్ట్మెంట్ మా అదృష్టం ఏంటంటే మా బాల్కనీ నుంచి వ్యూ అనమాట. గిరి ప్రదక్షిణ చాలా మాకు పండగలా ఉంటుందండి. ఎందుకంటే మనకి కళకళలాడిపోతది రోడ్డంతా గూడా. పాపం భక్తులందరూ నడుస్తారు. ఎప్పుడు గిరి ప్రదక్షిణ అయినా గూడా మా అపార్ట్మెంట్ మీ అందరికీ తెలిసిందే. నేను లాస్ట్ టైమ్ వీడియోస్‌లో చెప్పాను. పూజా కార్యక్రమంలో ముందుంటారు. శ్రీనివాస కళ్యాణం, శ్రీరామనవమి. అలాగే గిరి ప్రదక్షిణ అప్పుడు గూడా మనకి టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారండి. వేడి వేడిగా ఇడ్లీ విత్ చట్నీ అండ్ వాలంటీర్స్‌గా మనకి వచ్చిన వాళ్ళకి పాపం చెప్పులు లేకుండా కూడా నడుస్తారు గదా! కాళ్ళకి మసాజ్ చేయడము, సో, అలా చేస్తారు. ఈ ఇయర్ మేము గూడా పార్టిసిపేట్ చేశాము. నిజంగా ఎంత అనిపించిందోనండి. పాపం చెప్పులు లేకుండా 25 కిలోమీటర్స్ నడడం అంటే అది మామూలు విషయం గాదు. అండ్ వచ్చిన వాళ్ళు అడుగుతున్నారనమాట, "ఏమైనా ఫౌండేషనా మీరు ఏంటి?" అని జెప్పేసి. "కాదు, అపార్ట్మెంట్ తరపున వాలంటరీగా చేస్తున్నాము" అనంటే, చక్కగా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. పుణ్యం అంతా మీదే ఇదని. ఏదైనా గూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇందులో ఇలా కాళ్ళకి మసాజ్ చేయడం అండ్ చక్కగా బ్లెస్సింగ్స్ ఇవ్వడము. అండ్ తెలియకుండా టైం గూడా అయిపోయింది. అండ్ మా ఆయనొచ్చేసి పాపం మనకి నడుస్తున్న వాళ్ళకి ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోరండి. ఎందుకంటే నడవలేమని. అక్కడ చక్కెర పొంగలి, పులిహార గూడా ఇస్తున్నారు. అంటే తెలిసిన ఫ్రెండ్స్ అక్కడ ప్రసాదం తెచ్చారనమాట. మా ఆయన తినండి మీకు బలమొస్తది, సో, వాళ్ళని బూస్ట్ చేస్తున్నారు. ఇది నైట్ 2:00 అండి. చూడండి ఎంతమంది భక్తులసలు నడుస్తున్నారో. నిజంగా చాలా గ్రేట్ అసలు. అండ్ మేము ఇంటికొచ్చేసరికి 2:30 అయింది. పైనే గదా! అక్కడే గదా! సో, 2:30 అయింది. ఇంకా పడుకునేసరికి 3 అయిందనమాట. మార్నింగ్ ఇది మనకి సూర్య భగవానుడు గూడా వచ్చేసారు. 9:30 అండి టైము. చూడండి మంచి ఎండ అండ్ ఇంకా నడుస్తున్నారండి. 9:30కి చెప్పులు లేకుండా నడుస్తున్నారు. అసలు నిజంగా చాలా గ్రేట్ అండి. ఇంగా మాకైతే ఎవ్రీ ఇయర్ గిరి ప్రదక్షిణ అనేది చాలా అనిపిస్తది. ఒక కలగా పండగలాగా ఉంటది మాకు వ్యూ కూడా.